కళ్యాణ్ గారితో కలుపుకొని మొత్తం కూటమి ప్రభుత్వంకి 164 సీట్లు ఈ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినారు. వారు ప్రజలు అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ 6 అని 6 అంశాలు అమలు చేస్తామని చెప్పినారు. కాబట్టి ఆ 6 అంశాలు ఇప్పటికి నిన్న బడ్జెట్లో ఒక పైసా కూడా కేటాయించింది ఎట్లా అమలు చేస్తారు? అందుకని మసిపూసి మారేడుగా అన్న పద్ధతుల్లో వీళ్ళందరూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. పైగా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏమంటే ఇంకొక పెద్ద వ్యాధి ఏమంటే బీజేపీతో కలిసిన ప్రభుత్వం మతంలో మధ్య చిచ్చు పెట్టి ఈ దేశం లౌకిక విధానాన్ని రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి దాంతో జతగడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈయన కూడా కూటమిలో ఉన్న జనసేన ఆయన కూడా కూటమితో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రజల సమస్యలు పక్కకు పెట్టి మత అజెండాలను ముందుకు తీసుకురావడం అనేది సరైనది కాదు.